గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంతకంతకు ప్రమాదంలో కూరుకుపోతోందా? నెల రోజుల వ్యవధిలోనే 4-5 అడుగుల మేర కుంగడం దేనికి సంకేతం? అసలు 1,00,000 కోట్ల కాళేశ్వరానికి ఈ దుస్థితి ఎందుకు? దీనికి ఎవరు బాధ్యులు? లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్కు మేడిగడ్డ రూపంలో బ్రహ్మాస్త్రం దొరికినట్లేనా? వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో కరువును తరిమికొట్టేందుకు కల్పతరువుగా భావించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ రోజు రోజుకు కుంగిపోతుంది. గత అక్టోబర్లో పగుళ్ల విషయం బయటపడినప్పుడు 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు వాటి కింద ఉండే ఏప్రన్ అడుగున్నర మేరకు కుంగాయి. తాజాగా ఇప్పుడు అవి 4-5 అడుగుల మేర కుంగినట్లు కనిపిస్తుంది. పియర్లు, బ్యారేజ్ బే ఏరియా, క్రస్ట్ స్పిల్వేలో పగుళ్లు మరింత విస్తృతమవుతున్నాయి. ఫలితంగా బ్యారేజ్ మరింత ప్రమాదం అంచనా నిలిచిందని తాజా పరిస్థితులను బట్టి తెలుస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం పర్యటించి దెబ్బతిన్న భాగాన్ని అధ్యయనం చేసి వెళ్లిన కొద్ది రోజులకే ఈ 3 పియర్ల వద్ద ఏప్రన్ మరింత కుంగినట్లు కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. దెబ్బతిన్న పియర్లను పరిశీలించేందుకు మేడిగడ్డను సందర్శించిన సిపిఎం బృందానికి పియర్లు మరింత కుంగిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ బృందం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ బ్యారేజీని పర్యటించిన సందర్భాల్లో పియర్లు, ఏప్రిల్ వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయి ఉంది. మార్చి 7 నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల పరిశీలనల సమయంలోనూ దాదాపుగా అదే తీరుగా కనిపించింది. అయితే నెల రోజుల తర్వాత తాజాగా సోమవారం పరిశీలించినప్పుడు అవి మరింత ఎక్కువగా కుంగినట్లు స్పష్టంగా కనిపించింది. తాజాగా ఏప్రిల్తో పాటు బ్యారేజ్ బే ఏరియాలోనూ పగుళ్లు ఏర్పడుతూ ఉండటం ఇక్కడ గమనించవలసిన విషయం. మరోవైపు మేడిగడ్డ డ్యామేజ్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ఆరోపణలు, వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టును మొదట రేవంత్ రెడ్డి బృందం పర్యటించగా కొన్ని రోజులకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది. కేసీఆర్ కుటుంబం అవినీతిలోనే బ్యారేజ్ కుంగిపోయిందని కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోస్తుంటే హస్తం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందని, ప్రాజెక్టులో కుంగిన ప్రాంతాన్ని మరమ్మతు చేస్తే సరిపోతుందని కేసీఆర్ అండుకో వాదిస్తుంది. అంతేకాదు ఇటీవల కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తరువాత 10,000 మందితో మేడిగడ్డను ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పంటలకు నీళ్లివ్వకుండా ఎలా ఆపుతారో చూద్దామని అన్నారు. పోరాటానికి రైతులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోవైపు కేసీఆర్ కుటుంబం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ముడుపులు పొందటం వల్లే ఖరీదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిందని సిపిఎం నేతలు మండిపడ్డారు. రాజకీయాలు పక్కన పెట్టి కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద తాత్కాలిక ఏర్పాట్లు చేసి సాగునీరు అందించాలన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం అని గొప్పలు చెప్పుకున్నారని, ఆ ప్రాజెక్టు తక్కువ కాలంలోనే కుంగిపోవడం దారుణమైన విషయమన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టే ముందు అఖిలపక్షం నిపుణులతో కమిటీ వేసి నిర్మాణం చేపట్టవలసి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు కట్టి 4 దినాలు కాలేదు, ఇంతలోనే కుంగిపోవడం మొదలైంది అంటే ఇది చాలా దారుణమైంది. అత్యంత బాధ్యతారహితంగా ఈ నిర్మాణం జరిగినట్లు లెక్క. నిర్మాణ సంస్థ వైఫల్యమా, అవినీతి వల్ల జరిగిందా, ఏం జరిగిందో తేల్చడం కోసం న్యాయ విచారణ చేసి బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ఉంచాలా లేకపోతే పాత ప్రాణహిత చేవెళ్లకు పోవాలా, దాని గురించి మేము ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. బీఆర్ఎస్ నాయకత్వం దీన్ని రిపేర్ చేయాలి అని చెప్పేసి అంటోంది. ఈ వివాదం ఎట్లున్నా కీలకమైన అంశం, తక్షణం రైతులకు నీళ్లు అందాల్సిన అవసరం ఉంది. మొత్తానికి గత ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉండటం, రోజు రోజుకు కుంగిపోవడంతో అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే అసలు ప్రాజెక్టు భవితవ్యం ఏమిటి? ఇదే పరిస్థితి ఇలానే కొనసాగితే రైతులకు సాగునీరు ఎలా అందిస్తారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.